హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే ఒక చిన్న వీడియో తీద్దామని చెప్పేసి మా ఇంటి మీదకైతే వచ్చాను మేరపైకి. చూడండి, ఇదంతా మా ఊరు అన్నమాట. ఇది చాలా బాగుంది కదా. ఇదిగో ఇదైతే మా ఇంటి మీద నుంచి డాబా మీద చేస్తున్నాను వీడియోస్ అయితే. చుట్టూ అయితే చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో. పల్లెటూరు అంటే మామూలుగా ఉండదు. ఎక్కడ చూసినా చెట్లు అయితే ఉంటాయి. కొబ్బరి చెట్లని, మామిడి చెట్లని. గత 2 రోజులుగా వర్షం అయితే చాలా గట్టిగా కొడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు కొద్దిగా ఆగింది, కానీ మబ్బు అయితే అలాగ ఉంది. కానీ చాలా బాగుంది లొకేషన్. చూసారా మా విలేజ్ ఎలా ఉందో. చుట్టూ ఇల్లు ఉన్నాయి, చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇంకా మనకు కనిపిస్తుంది అదైతే మనకు నారింజ చెట్టు అనమాట. అది నారింజగా చెట్టు అనమాట. దాని నుండి చాలా కాయలు ఉన్నాయి, కానీ దగ్గరికి వెళ్తే తీద్దామంటే అక్కడ బాగోదని తీయట్లేదు. ఇదంతా మా ఊరు అన్నమాట. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. మా ఊరు చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉంది చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే మా ఇంటి పైనుంచి అయితే నేను తీస్తున్న వీడియో. అది మా వాటర్ ట్యాంక్ అనమాట. అందులో నుంచి మాకు వాటర్ వస్తాయి కింద రూమ్లో కట్టిన. ఇదిగోండి, ఇదైతే మా ఇల్లు. చూస్తున్నారా కొబ్బరి చెట్టు అయితే ఎలా ఉంది చూడండి. దాని నిండా కాయలు అయితే బాగున్నాయి. కానీ ఇందర వరకు అయితే వర్షం అయితే పడద్దేమో గట్టిగా అనుకున్నాను, కానీ అలా జాయిగా పడి ఆగిపోయింది. ఇప్పుడైతే సూర్యుడు వచ్చేలా అయితే ఉన్నాడు ప్రజెంట్ అయితేనే. ఇదిగో చూడండి, పైన ఇప్పుడు ఆకాశం అయితే మబ్బులు అయితే వెళ్ళిపోతున్నాయి దూరంగానే. సూర్యుడు రావడానికి అయితే రెడీగా ఉన్నట్టుకున్నాడు. చూస్తున్నారా ఫ్రెండ్స్. చూడండి, అయితే మా చెట్టుకి జాంకాయలు అయితే కాస్తున్నాయి. ప్రతి ఒక్కరు అయితే రోజుకు కాయను కోసుకొని తింటున్నారు. చూస్తున్నారా, చాలా బాగుంది. ఇంత చిన్న చెట్టుకి అన్ని కాయలు గారు చాలా గ్రేట్ అయితేనే. ఇదిగో రోజుకి చాలా మంది అయితే కాయలు కోసుకొని తినేస్తున్నారు. మొత్తం కాయను కోసినప్పుడు చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి.